స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి జన్మదిన వేడుకలు అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్స్ హోటల్లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దాడి రత్నాకర్ హాజరు కాగా ఆయనతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఆమె కూటమి ఆధ్వర్యంలో సభ్యులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలతో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ నన్ను వారి కుటుంబ సభ్యురాలుగా భావించి నా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన శంకర్ అలాగే ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్, పీలా గోవిందం, దాడి రత్నాకర్కు అభినందనలు తెలియజేశారు. మునుపెన్నడీ లేని విధంగా ఈ రోజు జరుపుతున్న పుట్టినరోజు వేడుకలకు తనకు ఎంతో సంతోషాన్ని వచ్చిందన్నారు. Happy birthday to you. Happy birthday to you. కళ్యాణి గారు ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని వచ్చి అలాగే టీడీపీ నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ గారు అయిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్ గారికి, అలాగే కొల్లి అప్పలనాయుడు గారికి, సోమనాయుడు గారికి, కొర్లయ్య గారికి ఈ కార్యక్రమాన్ని నన్ను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా వాళ్ళ సొంత మనిషి చేసుకొని సంఘం తరపున ఈ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు జరిపించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత అభిమానాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ అందరికీ కూడా కూటమి నాయకులందరికీ పేరు పేరున దాడి రత్నాకర్ గారికి, చిన్ని కృష్ణ గారికి, పీలా గోవింద్ గారికి, కొణతాల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొణతాల రామకృష్ణ గారికి, మా ఇన్ఛార్జ్ అయినటువంటి పీలా గోవింద సత్యనారాయణ గారికి, జగదీష్ గారికి, అందరికీ కూడా దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా మహిళలందరూ కూడా తెలుగు మహిళలు, కూటమి మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మా కుల సంఘం తరపున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతోమంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అలాగే మా బీసీ నాయకులు, అలాగే మేము మామూలుగా మేమే చేద్దాం అనుకుంటే చాలామంది వచ్చి ఇక్కడ విషయం చెప్తే మాకు చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా మేము త్వరలో రాష్ట్ర స్థాయి బీసీ నాయకులుగా మేము చూడాలని భావిస్తున్నాము. 1 సెకండ్.